Hey guys, welcome back to podcast number 3. సో ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ శ్రీధరాచారి సార్. జనరల్గా ఫోరెన్సిక్ డాక్టర్ అంటే ఎవరు సార్? అదర్ డాక్టర్స్కి ఉన్న ఫోరెన్సిక్ డాక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు రకాల డ్యూటీస్ ఉంటాయి ఫోరెన్సిక్ డాక్టర్స్కి. పోలీస్లో ఏ క్యాడర్ ఆఫ్ పోలీస్కి ట్రైన్ చేస్తారు మెయిన్గా? అండ్ లైక్ ఎస్ఐకే చేస్తారా లేదా కానిస్టేబుల్స్ వాళ్ళకి కూడా చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కేసెస్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పొటెన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, దాని ఏజ్ ఎస్టిమేషన్. కొంతమంది అక్యూజ్డ్ కానీ లేదా విక్టిమ్స్ కి కానీ వాళ్ళకు స్కూల్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకుంటే బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, హాస్పిటల్ రికార్డ్స్ ఏవి ఉండవు. సార్ పోలీసుకి ఖాకీ డ్రెస్ ఉంది సార్, లాయర్స్కి బ్లాక్ కోట్ ఉంది, అట్లనే మన డాక్టర్స్కి సంబంధించి ఏం డ్రెస్ ఉంది సార్? సో ఇలాంటి రకరకాలటువంటి డ్యూటీస్ అనేటివి ఫోరెన్సిక్ డాక్టర్స్కి జనరల్గా ఉంటాయి, టీచింగ్ అండ్ మెడికల్. అట్లనే సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే రేప్ కేసెస్ చాలా ఎక్కువైనాయి సార్. దీని వెనకాల మెయిన్ మోటివ్ ఏమై ఉండొచ్చు? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాడ్కాస్ట్ నెంబర్ 3. చాలా రోజులైంది కంటెంట్ దొరకలేదు. సో ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ శ్రీధరాచారి సార్, ఎంబీబీఎస్ ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. సార్ జనరల్గా ఇది మెడికల్ పాడ్కాస్ట్ అని మీకు ఐడియా ఉంది కదా సార్? అవును. సో మనం చిన్న క్వశ్చన్స్ స్టార్ట్ చేసుకుందాం సార్. ఓకే సార్, జనరల్గా ఫోరెన్సిక్ డాక్టర్ అంటే ఎవరు సార్? ఫోరెన్సిక్ డాక్టర్ అంటే జనరల్గా మనం ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎండి ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ పీజీ అనే కోర్స్ అనేది ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ అలాంటి మెడికల్ కాలేజెస్లో కోర్స్ ఉంటుంది. ఎంబీబీఎస్ తర్వాత ఎండి 3 years కంప్లీట్ అయిన వాళ్ళని ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్ అంటారు. ఫోరెన్సిక్ మెడిసిన్. సో ఈ డాక్టర్స్ జనరల్గా ఏం చేస్తారు అంటే ఎట్లా అంటే అదర్ డాక్టర్స్కి ఉన్న ఫోరెన్సిక్ డాక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండు రకాల డ్యూటీస్ ఉంటాయి ఫోరెన్సిక్ డాక్టర్స్కి. ఒకటి అకాడమిక్స్, టీచింగ్, ఇంకొకటి ఏమో మెడికల్ లీగల్ వర్క్. సో టీచింగ్కి వచ్చినట్లయితే టీచింగ్ టు ద యూజీ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి 3rd year లో మన ఫోరెన్సిక్ మెడిసిన్ సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళకు టీచ్ చేయడము ప్లస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడము అదొకటి. ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్స్తో పాటుగా మెడికల్ కాలేజ్లో పీజీ స్టూడెంట్స్ ఉంటారు, అంటే ఎండి ఫోరెన్సిక్ మెడిసిన్ చేసే పీజీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా మేము రెగ్యులర్గా అకాడమిక్ సెషన్స్ నడుస్తూ ఉంటాయి, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫోరెన్సిక్ మెడిసిన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్లో. సో ఇవి రెండు ఇంటర్నల్ టీచింగ్ సంబంధించినటువంటి విషయాలు అబౌట్ అకాడమిక్స్. అదే కాకుండా ఈ అకాడమిక్స్ అనేటివి బయట నుంచి కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ జ్యుడిషియల్ అకాడమీలో జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు, జడ్జెస్ ఉంటారు, వారికి కూడా ఫోరెన్సిక్ మెడిసిన్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది వాళ్ళు మన మెడికల్ కాలేజ్ విజిట్ చేస్తారు, వాళ్ళకు కూడా మనం ఒక సెషన్ అనేది తీసుకుంటాము, ట్రైనింగ్ ఇస్తాం. అండ్ దాంతో పాటుగా పోలీస్ ట్రైనింగ్, పోలీస్ ఆఫీసర్స్ కి కూడా ఇప్పుడు మనకు ప్రెసెంట్ గా 2023 బ్యాచ్ ఎస్ఐ ట్రైనింగ్ అనేది తెలంగాణ పోలీస్ అకాడమీలో జరుగుతుంది. సో వాళ్ళకి మేము మా ఫోరెన్సిక్ డాక్టర్స్ అక్కడికి వెళ్ళి అకాడమీకి వెళ్ళి తెలంగాణ పోలీస్ అకాడమీకి వెళ్ళి అక్కడ వాళ్ళకి 3 months కంటిన్యూస్ గా ఫోరెన్సిక్ మెడిసిన్ సబ్జెక్ట్ పైన ట్రైనింగ్ ఇచ్చాము అండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పోలీస్ ట్రైనింగ్, ఎంబీబీఎస్, ఎండి స్టూడెంట్స్, పోలీస్ ట్రైనింగ్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కి, ఈవెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా మన డిపార్ట్మెంట్ విజిట్ చేస్తారు. పోలీస్ లో ఏ క్యాడర్ ఆఫ్ పోలీస్ కి ట్రైన్ చేస్తారు మెయిన్ గా? అండ్ లైక్ ఎస్ఐకే చేస్తారా లేదా కానిస్టేబుల్స్ వాళ్ళకి కూడా చేస్తారా? ఎస్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రైమరీ కాంటాక్ట్ ఆఫీసర్స్ అంటే కానిస్టేబుల్స్, వాళ్ళకి తర్వాత ప్రస్తుతానికి ఎస్ఐ కోచింగ్ అనేది, ఎస్ఐ ట్రైనింగ్ అనేది నడుస్తుంది వాళ్ళకి. దాని తర్వాత రిఫ్రెష్మెంట్ కోర్స్ అనేటివి ప్రమోషన్ పొందే ముందు ఈ మిగతా ఆఫీసర్స్ ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్ అయినప్పుడు వాళ్ళకి కూడా కొన్ని సెషన్స్ ఉంటాయి. ఇన్స్పెక్టర్ నుండి ఏసీపీ కానీ లేకుంటే ఏసీపీ ప్రమోషన్ లో ఉన్న వాళ్ళకి కూడా రిఫ్రెష్మెంట్ కోర్స్ ఉంటాయి. అలాంటి వాటిలో కూడా మనము మా ఫోరెన్సిక్ మెడిసిన్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ పైన కంప్లీట్ అవగాహన అనేది వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అప్పుడు అవసరం పడుతుంది కాబట్టి తప్పకుండా మనం ఇవ్వాల్సి వస్తుంది, అది జరుగుతుంది. సో ఇదంతా కూడా అకాడమిక్ సంబంధించినటువంటి విషయం. సో దాని తర్వాత మెడికో లీగల్ వర్క్ లో ముఖ్యంగా మనం పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది. దాంతో పాటుగా పోస్ట్ మార్టం ఎగ్జామినేషనే కాకుండా ఏవైనా వేరే ప్లేస్ లో జరిగినటువంటి కేసెస్ లో అర్థం కాకుండా ఎక్స్పర్ట్ ఒపీనియన్ గురించి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ లేదా ఫోరెన్సిక్ డాక్టర్ ఎవరైనా, ఉస్మానియా కాకుండా గాంధీ ఏదైనా కానీ ఒక ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయితే సో దానిపైన ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా పొటెన్సీ టెస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కేసెస్ లో అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పొటెన్సీ టెస్ట్ అనేది ఉంటుంది, అదొక టెస్ట్ కూడా మన ఫోరెన్సిక్ డాక్టర్ చేస్తారు. దెన్ ఏజ్ ఎస్టిమేషన్, కొంతమంది అక్యూజ్డ్ కానీ లేదా విక్టిమ్స్ కి కానీ వాళ్ళకు స్కూల్ సర్టిఫికేట్ కానివ్వండి, లేకుంటే బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, హాస్పిటల్ రికార్డ్స్ ఏవి ఉండవు.
సో అలాంటి వాళ్ళకు మనం ఏజ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడానికి మా దగ్గరకు వస్తే వాళ్ళకు ఆసిఫికేషన్ టెస్ట్, ఏజ్ ఎస్టిమేషన్ గురించి అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళకి అప్రాక్సిమేట్ ఏజ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ ఏజ్ అనేది ఇస్తాం విక్టిమ్స్ కానీ అక్యూజ్డ్ కానీ. ఎవరైతే డౌట్ఫుల్ గా ఉన్న వాళ్ళకి, లేకుంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలియని వాళ్ళకి, దే కమ్ టు ద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సో దట్ వి విల్ ఇష్యూ ఏజ్ ఎస్టిమేషన్ సర్టిఫికేట్. సో ఏజ్ ఎస్టిమేషన్ సర్టిఫికేట్ ఇదొక వర్క్. పొటెన్సీ టెస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్. దాంతో పాటుగా బండిల్ ఆఫ్ బోన్స్ అనేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లేస్ లో క్రైమ్ జరిగింది, చాలా రోజుల వరకు ఆ ప్లేస్ ని ఎవరు చూడకుంటే అవన్నీ కూడా స్కెలిటన్ గా మారిపోతుంది. సో ఆ బండిల్ ఆఫ్ బోన్స్ మన దగ్గర తీసుకొస్తే, డిపార్ట్మెంట్ కి తీసుకొస్తే అసలు ఆ బోన్స్ అనేటివి హ్యూమన్ వా, అనిమల్ వా ఫస్ట్, తర్వాత మేలా ఫీమేలా, అప్రాక్సిమేట్ ఏజ్ ఎంత అయి ఉండొచ్చు. ఒకవేళ మనకి ఏదైనా ఫైండింగ్ దొరికితే, కాజ్ ఆఫ్ డెత్ ఏమైనా దొరికితే కాజ్ ఆఫ్ డెత్ కూడా ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి రకరకాలటువంటి డ్యూటీస్ అనేటివి ఫోరెన్సిక్ డాక్టర్స్ కి జనరల్ గా ఉంటాయి, టీచింగ్ అండ్ మెడికల్ లీగల్ వర్క్. సార్ జనరల్ గా నార్మల్ పోస్ట్ మార్టం ఎంతసేపు అవుతుంది సార్ చేయడానికి? సో జనరల్ గా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేయడానికి ఒక 1 hour టైం తీసుకుంటాం. సార్ ఇప్పుడు కొంతమంది బంధువులు వచ్చి మిమ్మల్ని అడుగుతుంటారు లైక్ పోస్ట్ మార్టం తొందర చేయండి అని. లైక్ పోస్ట్ మార్టం చేయడానికి మార్నింగ్ ఒకవేళ బాడీ వస్తే ఈవినింగ్ వరకు అవుతుంది. సో డిలే ఎందుకు అవుతుంది? ఇంకా మీరు ఏం ప్రోటోకాల్ ఫాలో అవుతారు? యా, ఒక బాడీ పైన మనం పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేయాలి అంటే దానికంటూ కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో మనము అది చేయడానికన్నా ముందు పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడికి వచ్చి దానిపైన కంప్లీట్ గా పంచనామా అంటారు. ఇంక్వెస్ట్ మొత్తం దాని క్లియర్ గా డీటెయిల్స్ అన్ని రాసుకొని ఎగ్జామిన్ చేసి ఆయన కూడా ఒక కంక్లూజన్కి వస్తాడు. అంటే దీనిలో ప్రైమరీ కాజ్ ఆఫ్ డెత్ ఏమై ఉండొచ్చు అని వాళ్ళ యొక్క ఒపీనియన్ ప్రకారం. దాంతో పాటుగా పంచులు, కొంతమంది విట్నెస్ ను పెట్టి అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళకు 2 hours టైం తీసుకుంటారు అది కంప్లీట్ గా రాయడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు హాస్పిటల్లో డెత్ అయింది అంటే ఆ డెత్ ఇంటిమేషన్ పోలీస్ ఆఫీసర్స్ కి ఇస్తే, ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి మార్చురీకి రావాలి, హాస్పిటల్ కి రావాలి. వచ్చిన తర్వాత విత్ సపోర్టింగ్ స్టాఫ్ అక్కడికి వచ్చి ఆ పంచనామా అనేది ఇంక్వెస్ట్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ కావడానికి 2 to 3 hours పడుతుంది. సో పంచనామా, రిక్విజిషన్ అలాంగ్ విత్ అదర్ హాస్పిటల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అంటే డెత్ సర్టిఫికేట్ కానీ అవన్నీ కూడా కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. సో దాని గురించి మనకు కొంచెం డిలే అవుతుంది. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి లాంటి ప్లేస్ లోనో, లేకుంటే మాదాపూర్ అలాంటి ప్లేస్ కి అక్కడ నుంచి మన అఫ్జల్గంజ్ కి రావాలి అంటే 1.5 hour to 2 hours టైం కొన్నిసార్లు పడుతుంది అనమాట. పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి రీచ్ కావడము అదంతా అయిన తర్వాత మనకు హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత 1.5 hour లో కంప్లీట్ అయిపోతుంది ప్రొసీజర్. సో అందుకు డిలే అవుతుంది అనమాట. అంటే పోలీస్ ఆఫీసర్ పర్మిషన్ కానీ, లేకుంటే పోలీస్ ఆఫీసర్ రిక్విజిషన్, పంచనామా లేకుండా మనం కేసులు చేయడానికి లేదు. సో చాలా మంది మనం అడుగుతా ఉంటారు, మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తొందరగా చేయండి, మార్నింగ్ 9 వచ్చి అడుగుతా ఉంటారు. 9 వాళ్ళు ఎంత మార్నింగ్ వచ్చినా వితౌట్ పోలీస్ ఫార్మాలిటీస్, ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా లేకుండా, ప్రోటోకాల్ లేకుండా మనం చేయడానికి ఉంటుంది. అందుకే కొన్నిసార్లు ఇలా డిలే అవ్వడం అనేది ఉంటుంది. సార్ ఇప్పుడు జనరల్ గా పోస్ట్ మార్టం డే టైమ్ లో చేస్తారని మాకు తెలుసు సార్, నైట్ టైమ్ లో కూడా చేస్తారు. రీసెంట్ గా జియో పాస్ అయిందని విన్నాం సార్, లైక్ నైట్ టైం పోస్ట్ మార్టం చేయొచ్చు అని. ఓకే, అది ఏం జియో సార్? సో అది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ అయింది. దాని ప్రకారం ఏంటంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి కేసులు అంటే యాక్సిడెంటల్ గా జరిగినటువంటి కేసులకు మాత్రమే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ నైట్ చేయొచ్చు. అది ఇంటెన్షన్ ఏంటిది అంటే అది ఆర్గాన్ డొనేషన్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ డొనేషన్ చేయాలి అనుకుంటే ఇలాంటి మెడికో లీగల్ కేసులలో కొంచెం ప్రాక్టికల్ గా ఇష్యూస్ వస్తున్నాయి. సో అలాంటి వాటికి సంబంధించిన దాని ఉద్దేశం అంటే ఆ సర్క్యులర్ ఇవ్వడానికి ఇంటెన్షన్ ఏంటి అంటే ముఖ్యంగా ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన. సో నైట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కేవలం యాక్సిడెంటల్ గా జరిగిన కేసెస్ కి మాత్రమే చేస్తాము. హోమిసైడ్స్ కానీ అంటే మర్డర్స్ కానివ్వండి, సూసైడ్స్ కానివ్వండి, లేకుంటే సస్పీషియస్ డెత్స్ కానివ్వండి, అలాంటి వాటికి చేయడానికి లేదు. సో అది ఓన్లీ ఫర్ యాక్సిడెంటల్ కేసెస్ కి, ప్రమాదవశాత్తు జరిగినటువంటి కేసెస్. అది కాకుండా ఒకవేళ ఆ కేసుకు సంబంధించినటువంటి ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అంటే ఆ కేసు వల్ల ఏదైనా చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి, లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోల్ తప్పిపోయింది, అలాంటప్పుడు ఏసీపీ స్థాయి అధికారి మనకు ఒక లెటర్ ఇస్తారు. సో ఈ కేసులో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి మీరు నైట్ పోస్ట్ మార్టం చేయగలరు అని ఒక రిక్విజిషన్ ఇస్తే ఆ రిక్విజిషన్ పెట్టి మనము నైట్ పోస్ట్ మార్టం చేయొచ్చు. జనరల్ గా ఈ 2 కండిషన్స్ లో మేము నైట్ పిఎంని అలో చేస్తున్నాం. మిగతా వాటికి జనరల్ గా చేయట్లేదు. సార్ పోలీస్ కి ఖాకీ డ్రెస్ ఉంది సార్, లాయర్స్ కి బ్లాక్ కోట్ ఉంది, అట్లనే మన డాక్టర్స్ కి సంబంధించి ఏం డ్రెస్ ఉంది సార్?
ఏం యూనిఫామ్ ఉంది? సో మన మెడికల్ కి సంబంధించినటువంటి డ్రెస్ స్టైల్ లేకుంటే యూనిఫామ్ గురించి మాట్లాడినట్లయితే, మనం ఎవరిని అడిగినా కానీ డాక్టర్ కి సంబంధించిన యూనిఫామ్ ఏంటి అంటే టక్కున చెప్పే సమాధానం ఏప్రిన్. ఏప్రాన్ అంటారు. సో ఆప్రాన్ అనేది జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ అ యూనిఫార్మ్డ్ కోర్స్. అంటే అవును. వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళకి ఒక డ్రెస్ డ్రెస్ స్టైల్ కోడ్ ఉంటుంది. అట్లనే మనం వేసుకునే ఆప్రాన్ అనేది అది మన యూనిఫామ్ కాదు. ఓకే. మనకున్న యూనిఫామ్ ఏంటి అంటే డీసెంట్ డ్రెస్సింగ్, ఓకే. కంఫర్టబుల్ డీసెంట్ డ్రెస్సింగ్, అది మన యూనిఫామ్. మరి యాప్రాన్ ఏంటిది అని అంటే, యాప్రాన్ అనేది కేవలం ప్రొటెక్టివ్ లేయర్. ఏ విధంగా? పేషెంట్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు పేషెంట్ నుంచి ఇన్ఫెక్షస్ మెటీరియల్ మన పైన పడకుండా ఉండడానికి, లేదా ల్యాబ్ మెటీరియల్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు, లేదా బ్లడ్ కలెక్ట్ చేస్తున్నప్పుడు అది స్పిల్లేజ్ అయ్యి మన డ్రెస్ పైన పడకుండా ఉండడానికి ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ ఇస్ ఏప్రాన్. ఏప్రాన్. సో ఆ విధంగా మాత్రమే దీన్ని జనరల్ గా వాడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, విత్ ఇన్ ద హాస్పిటల్, విత్ ఇన్ ద మెడికల్ కాలేజ్ ప్రెమిసెస్ కాకుండా అది వేసుకొని మొత్తం బయట కూడా తిరుగుతున్నాం. జనరల్ గా ఈ రోజుల్లో అయితే చాలా మంది చూస్తాం. చూస్తాం. సో బయట మెట్రోలు కానివ్వండి, అలాంటివి కూడా చాలా చూస్తున్నాం. అలానే కాకుండా ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ టైంలో ఏంది, కోవిడ్ కన్నా ముందు వేరు, కోవిడ్ తర్వాత వేరు. కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేసుకునే స్క్రబ్స్ అవి చాలా యూసేజ్ అనేది పెరిగిపోయింది. ఇంతకు ముందు రోజులలో అది కేవలం ఓటీలో, ఆపరేషన్ థియేటర్, లేదంటే ఐసీయూలో ఉండేది. సో ఇప్పుడు ఏమవుతుంది, అది ఆ స్క్రబ్స్ చేసుకొని మొత్తం మీరు మార్నింగ్ 9 o'clock ఆ టైంలో చూడండి మెట్రోలో చాలా మంది ఉంటారు. ఆ మధ్యకాలంలో నేను ఫేస్బుక్ లోనో ఏదో సోషల్ మీడియాలో చూశాను. ఒక అతను ఎవరో మ్యారేజ్ కి కూడా ఫంక్షన్ లో కూడా స్టేజ్ పైన అది వేసుకొని చూశాను. రీసెంట్ గా ఒకరేమో ఈవినింగ్ స్కూల్లోకి వాళ్ళ పాపని పిక్ చేసుకోవడానికి అదే స్క్రబ్ వేసుకొని వస్తుంటారు. సో అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ హాస్పిటల్ రిలేటెడ్ డ్రెస్లు ఏవైతే ఉన్నాయో, స్క్రబ్ కానివ్వండి, ఆప్రాన్ కానివ్వండి, అవి హాస్పిటల్ ప్రెమిసెస్ లో వాడితేనే మంచిది. అది కాకుండా మనము బయట వేసుకోకుంటే మంచిదని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఈవెన్ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారం కోర్ట్ హాల్లో కూడా ఆప్రాన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. కోర్టులో కూడా ఆప్రాన్ వేసుకోపోవాల్సినటువంటి మ్యాండేటరీ రూల్ అయితే లేదు. ఎనీ డీసెంట్ డ్రెస్ కోర్టు గౌరవాన్ని కాపాడే విధంగా మనం వెళ్ళాలి. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, కోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఆప్రాన్ వేసుకపోతే మన పర్సనల్ ఒకటి సపరేట్ ఒక ఏప్రిన్ కార్ లో కానీ వెహికల్ లో కానీ పెట్టుకుంటే అది వేసుకొని పోతే అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ గారు మనల్ని గుర్తుపట్టి తొందరగా ఎవిడెన్స్ కి పిలుస్తారండి. ఎందుకంటే చాలా పెద్ద హాల్ ఉంటుంది, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అరే డాక్టర్ గారు వచ్చి, నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యాను, మనం ఏప్రిన్ వేసుకొని పోతే తొందరగా సరే డాక్టర్ గారు వచ్చారు తొందరగా పంపించేద్దాము ఎవిడెన్స్ తీసుకొని అనే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో సుప్రీం కోర్టు కూడా చెప్తుంది, కోర్ట్స్ కి కూడా, కోర్టు హాల్లో కూడా ఆప్రాన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. అదే విధంగా బయట వేసుకొని ఆప్రాన్ వేసుకొని తిరగడం అనేది నా పర్సనల్ ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ గుడ్. దాని శాంక్టిటీ, దాని యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన పైన. సార్ మీరు ఫ్రీక్వెంట్ గా కోర్ట్ కి విజిట్ అవుతుంటారు కదా సార్, లైక్ ఆ కోర్ట్ కి విజిట్ అయ్యే ముందు ఎవరు పిలుస్తారు మిమ్మల్ని కోర్ట్ కి? ఇంకా కోర్ట్ కి ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి సార్. లైక్ ఆ కేస్ కి మీరు ఏమేమి ఎవిడెన్స్ పట్టుకెళ్తారు, కోర్టులో ఏమేమి ప్రొడ్యూస్ చేయాలి మీరు అక్కడ? ఓకే, సో కోర్టు ఎవిడెన్స్ విషయానికి వస్తే మేము ఎక్స్పర్ట్ విట్నెస్ కిందికి వస్తాం. అంటే ప్రాసిక్యూషన్ తరఫున ఎక్స్పర్ట్ విట్నెస్, మేము చేసిన కేసెస్ పైన దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని, మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ని కోర్టుకు సబ్మిట్ చేయాలి. సో కోర్టుకు మేము వెళ్లే ముందు మాకు కోర్టు నుంచి సమన్ వస్తుంది. సమన్ తీసుకొని దాని తర్వాత మేము కోర్టుకు అటెండ్ కావాల్సి వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసిక్యూషన్ తరఫున, డిఫెన్స్ కౌన్సిల్ తరఫున మమ్మల్ని కంప్లీట్ గా ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ఆ రిపోర్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, ఇది ఇలా పాసిబులా, అది ఏ విధంగా పాసిబుల్ అంటే క్వశ్చన్, కంప్లీట్ డీటెయిల్ డిస్కషన్ జరుగుతుంది. సో అవన్నీ కూడా జాగ్రత్తగా రికార్డ్ చేసేసి మా సిగ్నేచర్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు మనకి హైకోర్టు సర్క్యులర్ ఇచ్చింది అంటే, మేము ఇంతకుముందు ఫిజికల్ గా కోర్టుకు విజిట్ చేసి కోర్టులో హాల్లో ఇచ్చేవాళ్ళము. బట్ ఇప్పుడు ఏమవుతుంది అంటే, రీసెంట్ గా ఇచ్చినటువంటి హైకోర్టు సర్క్యులర్ ఒకటి వచ్చింది. అదేవిధంగా రీసెంట్ గా వచ్చినటువంటి కొత్త సెక్షన్స్, భారతీయ నాగరిక సురక్ష సంస్థ 530 BNSS లో కూడా ఎలక్ట్రానిక్ ఆడియో వీడియో మోడ్ లో కూడా ఈ ఎవిడెన్స్ అనేది తీసుకోవచ్చు అనేటువంటి ఒక ప్రొవిజన్. వీడియో కాల్ లో మేము వీడియో ఎవిడెన్స్ వీడియో ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరే డిస్ట్రిక్ట్ లో ఎక్కడో ఇంతకుముందు పనిచేశాను, అక్కడ చేసిన కేసుకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఉస్మానియా నుంచి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలంటే ఒక 2 days నాకు టైం పడుతుంది. గవర్నమెంట్ కూడా, హాస్పిటల్ కూడా ఒక ఎక్స్పర్ట్ అనేది ఆ టైం అనేది అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి, ఆడియో వీడియో మోడ్ లైక్ జూమ్ మీటింగ్, లైక్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వీడియో కాల్ తో మాట్లాడచ్చు.
త్రూ ప్రాపర్ ప్రోటోకాల్ ఉంటుంది దానికి కూడా. Yes, sir. సో అట్లా ఆ ఎవిడెన్స్, ఆన్లైన్ ఎవిడెన్స్ అంటారు, ఆన్లైన్ వీడియో రికార్డింగ్ ఎవిడెన్స్ ఉంటుంది, అది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మేము మాకు దగ్గరలో, ఇప్పుడు మెడికల్ కాలేజ్ కి దగ్గరలో, మా వర్కింగ్ ప్లేస్ కు దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ద్వారా కూడా వేరే డిస్టెన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి కోర్టుకి కూడా మేము ఎవిడెన్స్ ఇవ్వచ్చు. Evidence ఇవ్వచ్చు. రీసెంట్ గా చాలా బ్రహ్మాండమైన అద్భుతంగా పనిచేస్తుంది. మాకు మా సర్వీసెస్ ని ఎక్కువ హాస్పిటల్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంతకు ముందు రోజులలో అసలు 1 days 2 days అట్లా రిపీటెడ్ గా మేము కోర్ట్స్ తిరగడమే మా టైం అంతా పోయేది. బట్ బికాస్ ఆఫ్ ఈ ఆన్లైన్ వీడియో ఎవిడెన్స్ వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. సార్ ఈ ఆన్లైన్ వల్ల డీప్ ఫేక్ వీడియోస్ చూస్తున్నాం సార్ ఎక్కువైనాయి. అంటే వీటిని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మీ కేసులో? ఓకే, ఆన్లైన్ వీడియో ఎవిడెన్స్ రికార్డింగ్ అనేది చాలా పగడ్బందీగా, చాలా సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్ లోనే మేము ఇస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో కర్ణాటకలో కేసు చేశాను. కర్ణాటక వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఉస్మానియాకి వచ్చిన తర్వాత మన దగ్గర అయితే ఆ కేసుని మేము చేస్తాం. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ బెంగళూరుకి వెళ్ళి ఇవ్వకుండా నేనేం చేస్తాను, కోర్టుకు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటాను. సార్ ఇట్లా మేము ఇక్కడ మాకు ఆన్లైన్ ఎవిడెన్స్ అవకాశం ఉంది, దయచేసి మాకు ఒక పర్మిషన్ ఇవ్వండి ఆన్లైన్ ఎవిడెన్స్ అని పెట్టుకుంటే నియరెస్ట్ కోర్టు మెన్షన్ చేయమని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియాకు నియరెస్ట్ ప్లేస్ నాంపల్లి. సో నాంపల్లి క్రిమినల్ కోర్టు అడ్రస్ ఇస్తే అక్కడ నుంచి ఒక లెటర్ పంపిస్తారు కోర్టుకి. సో మేము కోర్టులోనే ఎవిడెన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి మెసెంజర్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ లోనే మేము ఇస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి లీక్ కాదు, ఫ్రమ్ కోర్ట్ టు కోర్టే వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి అవకాశం అసలు లేనే లేదు. ఓకే సార్, ఈ 21st century చూసుకుంటే ఏ ఫీల్డ్ కానివ్వండి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం సార్. సో ఇప్పుడు ఫోరెన్సిక్ లో మీరు ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్ లో రాబోతున్న అడ్వాన్స్ టెక్నాలజీ గురించి చెప్పండి సార్. సో ఫోరెన్సిక్ మెడిసిన్ వర్సెస్ టెక్నాలజీ గురించి మాట్లాడినట్లయితే, ఇప్పుడైతే టెక్నాలజీ అంటే జనరల్ గా మేము ఏజ్ ఎస్టిమేషన్ లో ఫోరెన్సిక్ రేడియాలజీ ఎక్స్రే యూనిట్ వాడేసుకొని, ఎక్స్రే డిజిటల్ ఎక్స్ప్రెస్ తీసుకొని దానిపైన ఏజ్ ఎస్టిమేషన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ట్రెడిషనల్ మెథడ్ లో ఓపెన్ చేసేసి మనము దానికంటూ ఒక కాజ్ ఆఫ్ డెత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో డెఫినెట్ గా మనకు వర్చువల్ అటాప్సీ అంటే ట్రెడిషనల్ మెథడ్ గా మనం బాడీ పైన ఓపెన్ చేయకుండా, బాడీని కట్ చేయకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం, అసలు ఓపెన్ చేయకుండానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేటువంటి టెక్నాలజీ డెఫినెట్ గా ఫ్యూచర్ లో వస్తుంది. దానిపైన ఇప్పుడు రీసెర్చ్ కూడా నడుస్తుంది. మన ఇండియాలో కూడా ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా చాలా కేసెస్ చేస్తున్నారు వీటిపైన, ఇలాంటి వాటిపైన. సో దీంట్లో ఏంటి అంటే మన దగ్గరికి రాగానే పోలీస్ ఆఫీసర్స్ మనకి ఇవ్వగానే దాన్ని కంప్లీట్ ఎగ్జామినేషన్, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ చేసేసి ఏమైనా ఇంజరీస్ కానివ్వండి, ఏమైనా ఫైండింగ్స్ ఉంటే నోట్ చేసుకొని, సో నార్మల్ కేసెస్ లో, రొటీన్ కేసెస్ లో ఫస్ట్ గా చేసేసుకొని వి విల్ గో ఫర్ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ. సిటీ అవసరమైతే ఎంఆర్ఐ, బాడీని కంప్లీట్ సిటీ స్కాన్ చేసేసి లోపల మనకి ఏమైనా ఫైండింగ్స్ దొరుకుతాయా, ఏమైనా ఇంజరీస్ ఉన్నాయా, లేకుంటే ఏదైనా ఆర్గాన్ పెథాలజీ కనబడుతుందా, వాటిలన్నిటిని చూసేసి విల్ కమ్ టు ఏ కంక్లూజన్ రిగార్డింగ్ కాజ్ ఆఫ్ డెత్. సో అప్పటికి కూడా మనకు కంక్లూజన్ రానప్పుడు దెన్ వి విల్ అగైన్ వి హావ్ ఎ చాయిస్. మన దగ్గర ఎట్లా చేతిలో చాయిస్ ఉంది కాబట్టి గో ఫర్ ట్రెడిషనల్ మెథడ్. నార్మల్ గా ఓపెన్ చేసేసి వి విల్ ఇన్వెస్టిగేట్ ద కేసు, లైక్ వి విల్ కమ్ టు ఏ కంక్లూజన్ రిగార్డింగ్ కాజ్ ఆఫ్ డెత్. సో ఇది ప్రస్తుతానికి మనము రాబోయే టెక్నాలజీ గురించి, వర్చువల్ అటాప్సీ అది డెఫినెట్ గా మనకు వస్తుంది ఫ్యూచర్ లో. సార్ ట్రెడిషనల్ మెథడ్ కి ఇంకా వర్చువల్ అటాప్సీకి టైం ఏమైనా తక్కువ అవుతుందా, లేదా ఇప్పుడు జనరల్ చూసుకుంటే సిటీ స్కాన్ ఇంకా ఎంఆర్ఐ బయట చాలా కాస్ట్లీ సార్. లైక్ దాని వల్ల మనకి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా పెరుగుతుంది కదా గవర్నమెంట్ హాస్పిటల్స్. ఓకే, సో కాస్ట్ అనేది ఇప్పుడు పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ మన తెలంగాణ స్టేట్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ చేస్తారు. సో సిటీ అండ్ ఎంఆర్ఐ యూనిట్ సపరేట్ గా, ఒకవేళ వర్చువల్ అటాప్సీ ఇంప్లిమెంట్ అయితే సిటీ అండ్ ఎంఆర్ఐ యూనిట్ కంపల్సరీ డెడికేటెడ్ టు మార్చురీ ఇచ్చేస్తారు. పోస్ట్ మార్టమ్స్ కే వాడాలి, అది ఎట్లాగో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో టైం విషయానికి వస్తే టైం తగ్గడము పెరగడం అని కాకుండా, ఇప్పుడు జనరల్ గా మనం చూస్తా ఉంటే పోస్ట్ మార్టం ఎగ్జామిన్ చేసుకోవడం అని, ఎగ్జామిన్ చేయించడం అనేది బంధువులకి, రిలేటివ్స్ కి కొంచెం ట్రామా అది. సో ఓపెన్ చేయకుండా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తున్నాము అంటే అది చాలా అడ్వాంటేజ్. వితౌట్ ఎనీ ఓపెనింగ్, వితౌట్ ఎనీ కట్ ఓవర్ ద బాడీ, చిన్న కట్ కూడా చేయకుండా మనం పిఎంఈ రిపోర్ట్ మనము రాసిస్తున్నాము, అలాంటి టెక్నాలజీ వచ్చిందంటే సో ఒక మంచి విషయం ఇది, మనము దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో టైం కాదు ఇక్కడ మెయిన్. సో దానివల్ల చాలా యూజెస్, బెనిఫిట్స్ ఉన్నాయి. సో వితౌట్ ఓపెనింగ్ మనం ఇవ్వచ్చు, ప్రాపర్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్, మనకి ఎందుకు ఎంఆర్ఐ అంటే ఆ రిపోర్ట్ ఉంటుంది, ఆ ఫిల్మ్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అన్ని ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మనం కోర్టులో సబ్మిట్ చేసి మనము ఎవిడెన్స్ కి కూడా యూజ్ అవుతుంది. సో మంచి టెక్నాలజీ, వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్ వర్చువల్ అటాప్సీ ఇన్ నియర్ ఫ్యూచర్. సార్ మీరు చాలా కేసెస్ చూస్తుంటారు కదా సార్, దాంట్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఇంట్రెస్టింగ్ కేసెస్? సో ఫోరెన్సిక్ మెడిసిన్ లో
ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో మనము ఇప్పుడు ఈ రోజు చూసిన కేసు రేపు ఇంకొక రకంగా ప్రజెంట్ అవుతాం. ఓకే. సో అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ కేస్ అంటే డిఫరెంట్ కేసు ఏంటి అంటే ఒక ఎగ్జుమేషన్ కేసు. ఎగ్జుమేషన్ అంటే మనం అక్కడికి వెళ్ళి ఆల్రెడీ బరీడ్ చేసిన బాడీని తీసి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేయడం అనేది ఎగ్జుమేషన్. ఆ ప్లేస్ ఆ లోనే ప్లేస్ చేస్తారు. కి విజిట్ చేయాలి, ఆ place టీమ్ అంతా విజిట్ చేస్తుంది అలాంగ్ విత్ ద పోలీస్. సో ఆ క్రైమ్ సీన్ కి మేము విజిట్ చేసినప్పుడు అక్కడ చాలా పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది. సో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అందరూ వచ్చారు అలాంగ్ విత్ ద పోలీస్ ఫోర్స్. మేము క్రైమ్ సీన్ కి వెళ్ళి చూసేసరికి అదొక లైక్ ఓపెన్ హౌస్, అంటే పొలంల మధ్యలో ఒక ఇల్లు, ఒక ఫామ్ హౌస్ లాగా ఉంది. సో కంప్లీట్ గా దాని చుట్టూ వాల్ కట్టి ఉంది, ఒక గేట్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ మనకు ఆ, ఒక 3 వాటర్ హౌసెస్ ఉన్నాయి. అంటే చిన్న వాటర్ వాటర్ టబ్స్, టబ్స్ లాగా పెద్దవి చాలా పెద్దగా ఉన్నాయి. పొడవు ఆల్మోస్ట్ ఒక మూవీస్ లలో చూపిస్తారు సార్, పెద్ద వాటర్ టబ్స్. అవి అవి ఒక 3 ఉన్నాయి. సో క్రైమ్ సీన్ ఎక్కడ అని అడిగితే పోలీస్ ఆఫీసర్స్ మాకు చూపించి సార్ ఇక్కడే జరిగింది అని అన్నారు. సో అది చూస్తే ఏంటంటే కంప్లీట్ 3 కూడా ఈక్వల్ గా సేమ్ సైజ్ లో సేమ్ ఒకటే రకంగా ఉన్నాయి, ఒకే రకంగా వాటర్ టబ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంది అంటే ఈ అక్యూజ్డ్ ఏం చేశాడంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో మనీ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ఒక రోజు ఆ ఫామ్ హౌస్ పిలిపించేసి అతన్ని చంపేసి ఆ మధ్యలో యాక్చువల్ గా ఆ 2 వాటర్ టబ్సే ఉంటాయి అక్కడ, మధ్యలో ఖాళీ ప్లేస్ ఉండేది. సో ఆ ప్లేస్ లోపల పెట్టించేసి దాని పై నుంచి వాటర్ టబ్ కట్టించారు. సో ఇది కొంచెం అంటే నేను చూసిన కేసులలో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. బట్ ఒక్కొక్క క్రిమినల్ క్రైమ్ చేసే విధానం అంటే ఎవరి మోడస్ ఆపరెండి అంటే క్రైమ్ చేసే విధానం డిఫరెంట్ గా ఫాలో అవుతా ఉంటారు. అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి, బట్ ఇది కొంచెం చాలా డిఫరెంట్ గా అనిపించింది కేసు. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కొందరు రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్ ఎవరో చనిపోతే మీ దగ్గరకు వచ్చి లైక్ పోస్ట్ మార్టం వద్దు అని చెప్పి మిమ్మల్ని ప్రెషరైజ్ చేస్తారు. లైక్ పోస్ట్ మార్టం మ్యాండేటరీయా లేదా పోస్ట్ మార్టం లేకుండా కూడా యూ కెన్ లీవ్ ద బాడీ? ఓకే, సో పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అనేది అన్ని బాడీస్ కి చేయాల్సిన అవసరం లేదు, కేవలం మెడికో లీగల్ కేసెస్ కి మాత్రమే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అయిన కేసులలో మాత్రమే చేయాలి. అంటే మెడికో లీగల్ కేసు అంటే సార్, అంటే మెడికో లీగల్ కేస్ ఇస్ అ కేస్ విచ్ రిక్వైర్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. అంటే కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అవసరం పడుతుంది అని డాక్టర్ భావిస్తే దాన్ని ఎమ్మెల్సీ చేస్తారు. ఆ ఎమ్మెల్సీ అయిన కేసులో ఒకవేళ డెత్ అయితే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ మ్యాండేటరీ. సో అలాంటి సందర్భాలలో పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ వన్స్ మన దగ్గరికి వచ్చింది, రిక్విషన్ వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఎంఈ లేకుండా ఇవ్వడానికి లేదు. ఈవెన్ చాలా మంది పోలీస్ పైన కూడా ప్రెషర్ పెడతా ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేపిస్తూ ఉంటారు పిఎంఈ లేకుండా ఇవ్వండి. యాజ్ పర్ ద ప్రోటోకాల్ రూల్ ప్రకారం అన్ని మెడికో లీగల్ కేసులో టు ఫైండ్ అవుట్ ద కాజ్ ఆఫ్ డెత్ కంపల్సరీ చేయాల్సిందే, చేయకుండా ఇవ్వడం అనేటువంటిది జనరల్ గా ఉండదు. ఒకవేళ నాన్ ఎమ్మెల్సీ అయితే అంటే ఎమ్మెల్సీకి సంబంధించిన కేసు కాదు అలాంటి సందర్భాలలో అప్పుడు మనము ఇవ్వచ్చు. కొన్ని కేసెస్ లో నాన్ ఎమ్మెల్సీ కేసెస్ కూడా ఎమ్మెల్సీ లాగా రికార్డ్ అవుతా ఉంటాయి. అలాంటి వాటిలలో ఆ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సో అతను ఒక లెటర్ టు ద డాక్టర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఇన్ఛార్జ్ ఒక లెటర్ రాసి ఈ కేసులో మాకు ఏ విధమైనటువంటి అనుమానం లేదు సో అని అలాంటి కేసులలో మాత్రమే. అది ఎమ్మెల్సీ కేసు క్లియర్ కట్ ఇంజరీస్ ఉన్నాయి లేకుంటే వేరే సస్పిషియస్నెస్ ఉంది అంటే 100% చేయాల్సిందే. అలా కాకుండా కొన్ని న్యాచురల్ డెత్ కేసెస్ లో పోలీస్ ఆఫీసర్ మనకు ఒక లెటర్ ఇస్తే మనము పోలీస్ ఆఫీసర్ కి బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఆయన మళ్ళీ ఇంటర్న్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద రిలేటివ్స్. సో కంపల్సరీ జనరల్ గా ఎమ్మెల్సీ కేసులలో ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఇప్పుడు మనము చాలా మూవీస్లలో చూస్తుంటాం సార్, లైక్ పోస్ట్ మార్టం చేసేటప్పుడైనా లేదా మార్చిలో పెట్టినప్పుడు బాడీ లేచి కూర్చోవడం కానివ్వండి, లేదా బాడీ నడుచుకుంటూ బయటికి రావడం కానివ్వండి, అంటే బాడీ అని చెప్పలేము మనిషి బయటికి నడుచుకుంటూ రావడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా? నేను ఎప్పుడు అలాంటివి అంటే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ విన్నాం, చూసాం కొన్ని కేసెస్ లో విన్నాను. సో అది ఏంటి అంటే సస్పెండెడ్ యానిమేషన్. కండిషన్ ఏంటి అంటే కొన్ని కండిషన్ లో కరెంట్ షాక్ కొట్టినప్పుడు కానివ్వండి, డ్రౌనింగ్ కేసెస్ లో, ఎలక్ట్రిక్యూషన్ కానీ డ్రౌనింగ్ కేసెస్ లో సడన్ గా షాక్ లోకి వెళ్ళిపోయి అతను కంప్లీట్ గా చనిపోకుండానే డెత్ కాదు కానీ మన బాడీలో ఉన్నటువంటి రెసిడ్యువల్ ఆక్సిజన్ కానివ్వండి, తక్కువ మెయింటెనెన్స్, తక్కువ ఆక్సిజన్ పర్సెంటేజ్ తోని, తక్కువ రెస్పిరేటరీ రేట్ తోని, తక్కువ హార్ట్ రేట్ తోని అతను సర్వైవ్ అవుతూ ఉంటారు అనమాట. సో అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి రీసస్టేట్ చేసి ప్రాపర్గా చేస్తే అతను బతికే అవకాశం ఉంటుంది. సో ఈ సస్పెండెడ్ యానిమేషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంప్రాపర్గా డయాగ్నోసిస్ చేశారనుకోండి, డెత్ అయ్యారని డిసైడ్ చేసి డైరెక్ట్గా మార్చురీకి షిఫ్ట్ చేస్తే అలా అవుతుంది. అందుకే ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ప్రోటోకాల్ ఏంటిదంటే ఏదున్నా కానీ క్యాజువాలిటీ ఆర్ఎంఓ ద్వారా వెళ్ళేసి క్యాజువాలిటీలో
సర్టిఫికేట్ తీసుకుని అక్కడ నుంచి మనకు మార్చరీకి షిఫ్ట్ అయితే అనమాట. సో మన లైక్ దగ్గర అయితే ప్రోటోకాల్ సస్పెండెడ్ యానిమేషన్ ఉన్న వాళ్ళకి పల్స్ అండ్ అది ఉండడం అని కాదు, కొన్ని కొన్ని కండిషన్లు అలా అవుతా ఉంటది. సో సస్పెండెడ్ యానిమేషన్ అలాంటి ఆ కేసెస్ లో పల్స్ మనము జనరల్ గా మానిటర్ చేయలేము అన్నట్టు. మనం పల్స్ బై హ్యాండ్ ట్రెడిషనల్ మెథడ్ లో గుర్తుపట్టలేము. అందుకే మనం ఈసీజీ మానిటర్ పెట్టి చూస్తే దానిలో మనకు ఈసీజీ వేవ్స్ అనే వేవ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకనే ఏ కేసు అయినా కానీ ప్రాపర్ గా డయాగ్నోస్ డెత్ డిక్లేర్ చేసిన తర్వాతనే షిఫ్ట్ చేయాలి. సో అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, జరిగే అవకాశం ఉంది. అది ఎందుకు అంటే ఇంప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ గా డెత్ డిక్లేర్ చేయకుండా షిఫ్ట్ చేసిన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. సార్ మీరు చాలా కేసెస్ చూస్తుంటారు సార్. సో వీటిలో పొలిటికల్ ప్రెషర్ కానివ్వండి, ఏదైనా హైయర్ అఫీషియల్ ప్రెషర్స్ ఉంటుందా? యా, సో మేము చేసేటివన్నీ కూడా మెడికో లీగల్ కేసెస్. సో రెండు రకాలు ఉంటాయి, మెడికల్ కేసెస్ అండ్ మెడికో లీగల్ కేసెస్. మెడికో లీగల్ కేసెస్ అన్నీ కూడా జ్యుడిషియరీ సంబంధించింది, లీగల్కి సంబంధించినటువంటి అంశాలు. సో దీంట్లో బయటి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. సో పోలీస్ ద్వారా మనకు డిపార్ట్మెంట్కి వస్తుంది. సో దాని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద పోలీస్, దెన్ పోలీస్ విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఇఫ్ రిక్వైర్స్, ఇఫ్ నెసెసరీ, అంటే ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సో అంటే ఈ చైన్ ఆఫ్ కస్టడీ అనేది ఇలానే ఉంటుంది. సో వేరే వాళ్ళ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు సో మిగతా వాళ్ళు రావడము, కలవడము, చూడడం అవన్నీ జరుగుతుంది. బట్ అన్లైక్ దానిలాగా కాకుండా ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మెడికో లీగల్ కేసులలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు, నెంబర్ 1. ఇంకా ప్రెషర్ అంటారా, మనకు లీడర్స్ కానివ్వండి, ఆ లోకల్ లీడర్స్ కానివ్వండి, మిగతా ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం తొందరగా కంప్లీట్ చేసి ఇవ్వండి అనేటువంటి ఇది జనరల్గా మేము చూస్తూ ఉంటాము. సో అది మనము అంటే కొన్ని కేసులలో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి బాడీని క్రిమేట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానికి టైం తీసుకునే ప్రొసీజర్ కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా చేసి ఇవ్వమంటారు. సో అలాంటివి మాత్రమే ఉంటాయి, కానీ మిగతా ప్రెషర్స్ అనేటివి జనరల్గా ఉండవు. అండ్ వేరే వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ మెడికో లీగల్ కేసులలో ఉండదు, ఉన్నా కానీ మనం ఎంటర్టైన్ చేయడానికి లేదు. సార్ మనం చాలా పేపర్లలో లేదా న్యూస్లో చూస్తుంటాం సార్, లైక్ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఆర్గాన్స్ తీసుకుంటారు అన్నట్టు వింటుంటాం సార్. సార్ దానిపైన మీరేమన్నా? ఓకే, సో ఆర్గాన్ రిమూవల్ జనరల్గా ఒక 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 వ్యక్తి డెత్ అయిన తర్వాత ఒకటే ఒక ఆర్గాన్ జనరల్గా ఉపయోగపడేది ఏంటంటే కార్నియా. సో కార్నియా అనేది కంట్లో ఉన్నటువంటి కార్నియాని తీసేసి దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్కి వాడుకుంటారు. అదొకటి మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా 6 hours లోపల కొన్ని కండిషన్స్, కళ్ళు మూసి ఉండాలి, అదొకటి మాత్రం యూజ్ అవుతుంది. అది కూడా ఇప్పుడు మన ఉస్మానియా కానీ గాంధీ కానీ చూసినట్లయితే అక్కడ ఎల్వి ప్రసాద్కి సంబంధించినటువంటి హాస్పిటల్ టీం ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ అధికారుల ద్వారా బంధువులతో కన్సెంట్ తీసుకొని త్రూ ప్రాపర్ ప్రోటోకాల్ అండ్ ప్రొసీజర్ ద్వారా తీసుకుంటారు. అది తప్ప మిగతా ఏ ఆర్గాన్ కూడా మనకు ఉపయోగపడదు. ఇంకా ఆర్గాన్ తీయడము దేనికనంటే అనాలిసిస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయిజనింగ్ కేసు వచ్చింది హాస్పిటల్కి. సో ఏ రకమైన పాయిజన్ ఉంది లోపల, ఆర్గనోపాస్పిరస్ పాయిజనింగ్ ఉందా లేకుంటే ఎలాంటి పాయిజన్ ఉంది కనుక్కోవడానికి ఆ విజరా అంటారు దాన్ని, ఆర్గాన్స్ అనేది ల్యాబ్కు పంపించడం జరుగుతుంది అనమాట. ఇంకా కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి సంబంధించినటువంటి కొంచెం పెథాలజీ ఉంటుంది, బ్రెయిన్కి సంబంధించినటువంటి పెథాలజీ ఉంటుంది. అది చూడగానే మనం గుర్తుపట్టలేకపోతే, ఒకవేళ మనకు చూడగానే క్లియర్గా కనబడుతుంది గ్రాస్ పెథాలజీలో అంటే జనరల్గా అవసరం లేదు ఇష్ట పెథాలజీ పంపించడానికి. మనం గుర్తుపట్టలేకపోతున్నాము లేదా ఫర్దర్ డయాగ్నోసిస్ కావాలి అన్నప్పుడు ఆ ఆర్గాన్ని మనం పెథాలజీ డిపార్ట్మెంట్ పంపిస్తే. సార్ పాథాలజీ డిపార్ట్మెంట్ కి మొత్తం ఆర్గాన్ పంపిస్తారు లేదా ఒక చిన్న పీస్ పంపిస్తారు? సో జనరల్ గా ఏదైతే మనం సస్పీషియస్ పార్ట్ ఉందో ఆ పార్ట్ ప్లస్ నార్మల్ పార్ట్ ఒక 4 pieces అట్లా కట్ చేసి వి విల్ సెండ్ ఇట్ టు ద హిస్టోపెథాలజీ డిపార్ట్మెంట్. ఆ ఆర్గాన్ లో ఉన్న సస్పీషియస్ ఏరియా తీసేసి పంపించేస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేసులో ఈ ఆర్గాన్ లో ఈ పెథాలజీ ఉంది అని తెలుసుకోవడానికి. అంతేకాని మనం ఆర్గాన్ డొనేషన్ కి ఆర్గాన్ బయట ఇవ్వడానికి అసలు వీలు పడదు. ఓన్లీ కార్నియా ఒకటే, అది కూడా వితిన్ 6 hours. సో అది మిగతావన్నీ కూడా మీరు వినేటివన్నీ కూడా మోస్ట్లీ రూమర్. ఓకే సార్, ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మర్డర్స్ కానివ్వండి, సూసైడ్స్ కానివ్వండి, ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి సార్. ఓకే, అంటే దీని వెనకాల మెయిన్ మోటివ్ ఏమై ఉండొచ్చు? యా, సో క్రైమ్ మేము చూసినటువంటి కేసులలో మోస్ట్ ఆఫ్ ద మోటివ్ ఫర్ ద కేసెస్ 2 reasons ఉంటాయి అనమాట. ఒకటి మనీ చుట్టూ, మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ కానివ్వండి, మనీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేకుంటే ప్రాపర్టీ ఇష్యూస్ కానివ్వండి, లేదా గోల్డ్ కానివ్వండి, ఇలాంటి విషయాలలో డిఫరెన్స్ రావడం ఒక కారణం. రియల్ ఎస్టేట్కి సంబంధించింది కానివ్వండి, ఒక రీజన్, ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతుంది, మర్డర్స్. అండ్ ఇంకొకటి ఇల్లీగల్ రిలేషన్స్ అండ్ లవ్ ఇష్యూస్. ఈ
త్రీ కైండ్ ఆఫ్ రీజన్స్ వల్లనే మనం ఎక్కువ కేసెస్ అనేటివి మేము చూసిన కేసులలో ద రీజన్ ఫర్ ద మర్డర్ కానీ సూసైడ్స్ కానివ్వండి హోమిసైడ్స్ కానివ్వండి వాటన్నిటికీ రీజన్ దీన్ని మేము ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నట్టు. అట్లానే సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే రేప్ కేసెస్ చాలా ఎక్కువైనాయి సార్. దీని వెనకాల మెయిన్ మోటివ్ ఏమై ఉండొచ్చు? ఓకే, సో ఈ సెక్సువల్ అసాల్ట్ కేసెస్లో మన దగ్గరికి అక్యూజ్డ్ ఎగ్జామినేషన్కి జనరల్గా మనకు పోలీస్ ఆఫీసర్స్ మన దగ్గర తీసుకొస్తూ ఉంటారు. సో దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో తక్కువ ఏజ్లో ఎర్లీ ఏజ్లో అట్రాక్ట్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ రావడము, మళ్ళీ ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకోవడాలు, కొన్ని కేసులలో ఫాల్స్ కేసెస్ ఒకరిపైన ఒకరు పెట్టుకోవడము, అలాంటివి జనరల్గా చూస్తున్నాము. బట్ అంతకు ముందు రోజుల కన్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓయో రూమ్స్ అనేది ఒకటి కాన్సెప్ట్ వచ్చింది. దాంట్లో 18 ఇయర్స్ నిండిన అమ్మాయి కానీ అబ్బాయి ఇద్దరు కూడా ఒకే రూమ్లో స్పెండ్ చేయడానికి వాళ్ళు అలో చేస్తున్నారు. కాబట్టి అక్కడ చాలా కేసెస్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మా దగ్గరికి వచ్చిన దాంట్లో ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఎక్కడ అంటే చాలామంది ఓయో రూమ్స్ అనే చెప్తున్నారు అనమాట. సో ఇలాంటివి ఉండడం కూడా మనకు ఎక్కువ కేసెస్ అవుతున్నాయి. ఇంకా మిగతా కేసెస్లో డిఫరెన్సెస్ రావడం, ఇద్దరికి వాళ్ళు ఒకరిపైన ఒకరు కేసు పెట్టుకోవడం మనం జనరల్గా చూస్తాం. ఏదైనా ఒక క్రైమ్ సీన్ ఏదైనా చూసినప్పుడు ఒక నార్మల్ కామన్ పబ్లిక్ ఫస్ట్ చూస్తారు సార్ క్రైమ్ సీన్ని. ఆ కామన్ పబ్లిక్ హీల్ ఇన్ఫార్మ్ ద పోలీస్. సో ఆ కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పర్సన్ అతను ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆ ఏరియాని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? ఓకే, సో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో ఒక క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కామన్ పబ్లిక్ ఆ క్రైమ్ సీన్ ఏరియాని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. సో జనరల్గా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మన సైకాలజీ ప్రకారం ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అందరూ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడడం, అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని డిస్టర్బ్ చేయడము, ఆ క్రైమ్ సీన్ని టచ్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో అలా చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనము మిస్ అవుతూ ఉంటుంది. ఎవిడెన్స్, ఆధారాలన్నీ కూడా పోయే అవకాశం ఉంటాయి. కాబట్టి సో మీరు ఎప్పుడైనా జనరల్ పబ్లిక్ ఎప్పుడు కూడా అలాంటిది ఉన్నప్పుడు ఆ క్రైమ్ సీన్లోకి ఎవరు వెళ్లకుండా వెంటనే నియర్ బై పోలీస్కి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఆ సీన్కి విజిట్ చేసి దాని తర్వాత దే విల్ ప్రొటెక్ట్. వాళ్ళు ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ ఉంటారు వాళ్ళకు క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ పైన, కాబట్టి వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు. సో పోలీస్ వచ్చేంత వరకు సో దయచేసి అంటే మన పబ్లిక్ ఎవరు కూడా దాని క్రైమ్ సీన్ ముట్టకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాను డిస్టర్బ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన జనరల్గా కామన్ పబ్లిక్ పైన అందరిపైన ఉంది. సో ప్రతిదాన్ని పోలీసే చేయాలంటే కుదరదు. కాబట్టి వాళ్ళు రావడానికన్నా ముందు ఒక ప్రికాషన్స్ అనేటివి ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎవరు కూడా దేన్ని ముట్టుకోవద్దు, దేన్ని కూడా డిస్టర్బ్ చేయకూడదు, ప్లస్ ఆ ఏరియాకి వెళ్లకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.